నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మరి కొన్ని గంటల్లో ఆరో ఫేజ్ లోక్సభ ఎన్నికలు 2024 సంబంధించి ఎన్నికలు కూడా ముగుస్తున్నాయి. దాదాపు మంచిగానే పోలింగ్ జరుగుతుంది 58 స్థానాల్లో. అయితే దీని ముందు నేను చాలా ఐటమ్స్లో గత జనవరి నుంచి ఒక్కొక్క రాష్ట్రం మీద తీసుకొచ్చిన అనాలిసిస్, అట్లాగే ఎలక్షన్లు పూర్తయ్యాక ఒక్కొక్క ఫేజ్ మీద అనాలిసిస్ ఇవన్నీ ఇస్తున్నప్పుడు చాలామంది ఎక్కువ మంది ఆ కామెంట్స్లో తక్కువ చూస్తూ ఉంటాను. నేను ప్రతి ఐటెం కామెంట్స్ చూడను, కానీ చూసినప్పుడు కొన్ని కామెంట్స్ అయితే మీరు రాంగ్ ఇస్తున్నారు, భారతదేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, ఈ ఫేజ్లో పడిపోయింది, ఆ ఫేజ్లో పడిపోయింది, ఆ రాష్ట్రంలో పడిపోయింది, ఇక్కడ పడిపోయింది, ఇండియా ఎలియన్స్ అధికారంలోకి వస్తుంది, మీరు ఎందుకు ఇట్లా ఇస్తున్నారంటూ కూడా చాలామంది ఎక్కువ శాతం మంది కామెంట్స్ పెట్టారు. ఒక్కొక్క ఐటమ్ ఫేస్ వైజ్ పెట్టినప్పుడు అనాలిసిస్గా, ప్రీ పోల్ పెట్టినప్పుడు, తర్వాత పోస్ట్ పోల్ పెట్టినప్పుడు. ప్రస్తుతానికి అందరూ కూడా ఎవరితో కంపేర్ చేసుకున్నారంటే చాలా ఫేమస్, వాళ్ళ దృష్టిలో ఫేమస్ అనుకునే సఫాలజిస్టులు. ఉదాహరణకు ఒక పేరు చెప్పాలంటే యోగేంద్ర యాదవ్, ఇట్లాంటి వీళ్ళందరివి తీసుకొచ్చి నా కామెంట్స్ పోస్ట్ చేయటం మొదలుపెట్టారు. అయితే నేను ప్రతి ఫేస్ వైజ్ అనాలిసిస్గా ప్రతి ఫేజ్ది పెట్టినప్పుడు నేను రిక్వెస్ట్ కూడా చేశాను కొంతమంది వ్యూవర్స్కి, వీడియో సేవ్ చేసుకోండి అని. ఫేజ్ 3 ఫేజ్ 4 బాగా గుర్తుంది, వీడియో సేవ్ చేసుకోండి అని వ్యూవర్స్కి. ప్రస్తుతానికి ఇప్పుడు 5వ ఫేజ్ వరకు చాలా తీవ్రంగా ప్రయత్నించారు ఇండియా ఎలియన్స్ ఎన్డీఏ మీద, అట్లాగే బీజేపీ మోడీ మీద కూడా. ఈసారి 2024లో చాలా వరకు నెంబర్ తగ్గించాలని, లేదా అధికారంలోకి రాకుండా ఉండటానికి అని చెప్పి చాలా పెద్ద ప్రయత్నాలు చేశారు. దానికి తగ్గట్టుగానే నేషనల్ మీడియాలో లేదా యూట్యూబ్లో సెఫాలజిస్టులను తీసుకుని రావటము, భారతదేశంలో ఉత్తర భారతదేశంలో గ్రాఫ్ పడిపోయింది కాబట్టి దక్షిణ భారతదేశం మీద మోడీ దృష్టి పెట్టారని, దాదాపు ఉత్తర భారతదేశంలో 100 సీట్లు పైగా బీజేపీకి తగ్గుతుందని, ఎన్డీఏకి అంత రాదు, ఎన్డీఏకి మెజారిటీ ఎక్కువ వస్తేనే గొప్ప, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అయితే నేను వాళ్ళంత సీనియర్ సెఫాలజిస్ట్ని కాదు, కానీ నా ప్రిడిక్షన్స్ ప్రకారం బీజేపీకి 320 స్థానాలు వస్తాయి, ఎన్డీఏకి 370 స్థానాలు వస్తాయి. జూన్ 4th నాడు ఈ వీడియో సేవ్ చేసుకొని చూడమని చెప్పి అడిగాను. ప్రస్తుతానికి ఈ టాపిక్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, దాదాపు 5వ ఫేజ్ ముగిసేంత వరకు కూడా అందరూ చెప్తున్న సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ కూడా బీజేపీకి 180 నుంచి 200 స్థానాలు వస్తే గొప్ప, కాంగ్రెస్ పుంజుకుంది, మెజారిటీ డౌన్ అవుతున్న వ్యక్తి కూడా 5వ ఫేజ్ నుంచి 6వ ఫేజ్ ఎన్నికలకి ఒక రోజు ముందుగా నేషనల్ ఛానల్తో మాట్లాడుతూ బీజేపీకి 272 దాకా స్థానాలు వస్తాయి అంటూనే మళ్ళీ ఎన్డీఏకి 305 టచ్ కావచ్చు అని చెప్పి ఆయన మొత్తానికి బీజేపీ వైపుకి అట్లాగే ఎన్డీఏకి మెజారిటీ వస్తుందంటూ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇది ఆయన బాగా కాంగ్రెస్ ప్రో అనుకోవచ్చు, లేదంటే యాంటీ ఎన్డీఏగా మాట్లాడతారు ఎక్కువ. 2014లో 19లో ఆయన ఇచ్చిన వీడియో బైట్స్ అన్నీ కూడా ఉన్నాయి, నెక్స్ట్ ఐటెంలో ప్రజెంట్ చేస్తాను. ఆయన దాదాపు 2019లో అయితే అసలు బీజేపీకి 180 స్థానాలే వస్తాయని కూడా చెప్పారు. సేమ్ 2019లో 24లో కూడా 5వ ఫేజ్ వరకు అట్లాగే మాట్లాడారు. చాలా వరకు చాలా కంగారు పడిపోయారు అందరూ కూడా, ఎన్డీఏ సింపథైజర్స్ లేదా బీజేపీ సింపథైజర్స్. నిజమేనా మోడీ 3 చూడలేరా, మోడీ గవర్నమెంట్ పడిపోతుందా అని. సో మొత్తం మనం చూసుకుంటే 6th ఫేజ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. నాకు అందుతున్న ప్రిడిక్షన్స్ ప్రకారం కూడా రిపీట్గా చెప్పాలంటే బీజేపీ సింగిల్గానే 320 స్థానాలు గెలుచుకుంటుంది, ఎన్డీఏతో 370 దాకా అయితే వస్తుంది. నేను 400 ఇవన్నీ చెప్పను. దేశ ప్రజలందరూ కూడా మోడీ చేసిన ఈ 10 సంవత్సరాలు ఎంతసేపటికి చెప్పుకుంటూ వస్తున్న 2019 నుంచి 24 మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి పాండమిక్ ఉన్నా కూడా 2019 to 2024 మోడీ తీసుకొచ్చింది. అందులో 24లో స్లోగన్ అబ్కి బార్ 400 పార్ అన్నది సైకలాజికల్గా అపోజిషన్ని ఒక 400 మార్క్ని ఎన్డీఏ టచ్ అవుతుందా అన్న దానిలోకి నెట్టివేసాడు మోడీ చాలా తెలివిగా. అపోజిషన్ పార్టీస్ అంతా కూడా 400 ఎక్కడ వస్తున్నాయి, వాళ్ళని కట్ చేయాలి, 400 నెంబర్ మీదే అని ఎక్కువ ఆలోచించారు తప్ప వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎక్కడ ప్రయత్నించినట్టుగా మనకి ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కనబట్ల. వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా, ఢిల్లీ ఎట్లా తీసుకున్నా వీళ్ళందరూ కూడా ఇండియా ఎలియన్స్లో ఉన్న ఎక్కువ పార్ట్నర్స్ అందరూ ఏంటి మోడీ అబ్కి బార్ 400 పార్ అంటున్నాడు, 400 స్థానాలు నిజంగానే ఎన్డీఏకి వస్తున్నాయా, మనం ఆ మార్క్ని కట్ చేయాలనుకున్నారు. కానీ వీళ్ళందరూ యూనిటీగా 272 స్థానాలకి మనం అందరం పోరాడాలి, మోడీకి అడ్డుకట్టు వేయాలన్నది ఎక్కడ కూడా వాళ్ళ యాక్షన్ ప్లాన్లో కనబడలేదు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా
ఎవరి గురించి వాళ్ళ పార్టీల గురించి ఆలోచించుకున్నారు తప్ప యునైటెడ్గా మాత్రం ఎక్కడ అపోజిషన్ పార్టీస్ ముందుకెళ్ళినట్టుగా ఈ 6 ఫేసుల్లో అయిన పోలింగ్ సెరలు బట్టి కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ బట్టి చెప్పచ్చు. మోడీ అండ్ అమిత్ షా వ్యూహాన్ని అయితే కూడా ఎక్కడ ఇండియా అలియన్స్ తట్టుకున్నట్టుగా కనబడట్లేదు. తేలిపోయారు అనేది అయితే ఒక క్లియర్ వర్డ్ చెప్పచ్చు. వాళ్ళు వేసిన ఎత్తుకి ఇండియా ఏలియన్స్ అయితే ఎక్కడా కూడా అంత స్ట్రాంగ్గా నిలబడలేదు. వాళ్ళు కౌంటర్ ఇవ్వలేకపోయింది. చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను 6th ఫేజ్ ఎన్డీఏ టైంకి ఇండియా ఏలియన్స్ లేదా కాంగ్రెస్ పార్టీ అయితే 2019 మార్క్కి దగ్గరకు వస్తుంది అన్నది కూడా అనుమానాస్పదంగానే ఉంది ప్రస్తుతం పోలింగ్ సరళి 6 ఫేజ్లు చూస్తే. ఇంకో పక్క దక్షిణాదిన ఉత్తరాదిన తగ్గుతుంది కాబట్టి దక్షిణాదిన మోడీ ఎక్కువ దృష్టి పెట్టాడు అనేది అయితే ఒక రాంగ్ స్పెక్యులేషన్. అది మొదటి నుంచి ప్రయత్నించిన అపోజిషన్ పార్టీస్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్కి ఎక్కడ తగ్గినాయి, ఏ రాష్ట్రాల్లో తగ్గినాయి, బీజేపీని ఎట్లా స్ప్రెడ్ చేయాలి దక్షిణ భారతదేశంలో కూడా ఎప్పటి నుంచో కూడా తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఖాతా ఓపెన్ చేయట్లేదు అని చెప్పి అలాంటి రాష్ట్రాల్లోకి వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశారు తప్ప నార్త్లో నెంబర్ తగ్గుతుంది కాబట్టి సౌత్లో దాన్ని బ్యాలెన్స్ చేయాలనేది అయితే వాళ్ళు ఎత్తు కాదు. సో క్లియర్ కట్గా 6th ఫేజ్ అయ్యే టైంకి బీజేపీ ఆర్ ఎన్డీఏ 5వ ఫేజ్కి హాఫ్ ఏ మార్క్ దాటేసిందని పెట్టాను. వన్స్ అగైన్ నేను ఇవాళ చెప్తుంది 6th ఫేజ్ అయ్యే టైంకి బీజేపీ 320 అనే నెంబర్ టచ్ అవుతుంది, 370 ఎన్డీఏ టచ్ అవుతుంది. యోగేంద్ర యాదవే కాకుండా సిఎస్డిఎస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందంటూ కూడా నెంబర్స్ అయితే కొద్దిగా పెంచుకుంటూ వచ్చారు. నేను చెప్పిన నెంబర్కి రాకపోయినా కూడా ఆ నెంబర్కి వస్తున్నారు. జూన్ 4th నాడు ఢిల్లీలో బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా విజయోత్సవ ర్యాలీలు చూస్తాము. ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. క్లియర్ కట్ ఒకటి చెప్పచ్చు, అపోజిషన్లో ఎక్కడా కూడా యూనిటీ లేదు. స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్నప్పుడే అధికార పార్టీ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు. మనకి మోడీ 2014 నుంచి 19 దాకా గట్టి ప్రతిపక్షం ఉన్నా కూడా 2019 నుంచి డైల్యూట్ అవుతూ వచ్చిన అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా 24 నుంచి 29 కూడా మనం స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుందా, ఈ మోడీని అమిత్ షా ద్వయాన్ని తట్టుకొని నిలబడుతుందా అనేది అయితే మనం ఆలోచించాల్సిందే. థ్యాంక్ యూ.